హోషేయ 1. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోనూ యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోనూ బెయెరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చిన, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతియే అతనికొక కుమారుని కనగా యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెనితనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటివారు కలుగజేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యముండకుండా తీసి వేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరల గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుడ్లములు రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లోరుహామా జాలినొందనిది పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనే యుండను గనుక లోమీమా నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇస్కంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులయున్న రని వారితో చెప్పుదురు. యూదావారును ఇశ్రాయేలువారును ఏకముగా కూడుకొని తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకుని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ యెజ్రెయేలు దినము మహాప్రభావముగల దినముగానుండును. హోషేయ 2. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలే దానిని దిగంబరురాలినిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పిచేత లయపరచకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. దాని పిల్లలు జారసంతతియై యున్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసియున్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారియందు నేను జాలిపడను. అది నాకు అన్నపానములను గొడ్డ బొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అదీపటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదుననుకొనను. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసెదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొడ్డబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును. దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును. ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపు చెట్లను గూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవి జంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలె చేతును. అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకుని శృంగారించుకుని బయలుదేవతలకు ధూపము వేసి యుండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడియుండుటను బట్టియు నేను దానిని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట విననట్లు అది ఇచ్చటి నుండి నా మాట వినను. నీవు బయలు అని నన్ను పిలువకనా పురుషుడవు 2 అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. అది ఇక మీదట బయలుదేవతల పెళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకునకుండను, అవి దాని నోట రాకుండను నేను చేసెదను. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశపక్షులతోనూ నేలను ప్రాకుజంతువులతోనూ నిబంధన చేయుదును.
విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుటవలనను దయాదాక్షిణ్యములు చూపుటవలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమియందు నా కొరకే విత్తుదును. జాలినొందని దానియందు నేను జాలి చేసికొందును. నా జనము కానివారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందరు. ఇదే యెహోవా వాక్కు. హోషేయ 3. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము యవలును తీసికొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని. చాలా దినములు నా పక్షమున నిలిచియుండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను. నీ ఎడల నేనును అలాగున నుందును. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలినర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకునకుందరు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకే ఆయన యొద్దకు వత్తురు. హోషేయ 4. ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి. ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు. ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. తమకు కలిమి కలిగిన కొలది వారు నాయడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును. వారి క్రియలను బట్టి వారికి ప్రతికారము చేతును. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు. వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతిచెడిరి. నా జనులు తాము పెట్టుకునిన కగ్గయొద్ద విచారణ చేయుదురు. తమ చేతికడ వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలుల నర్పింతురు. కొండల మీద ధూపము వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను చినారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడన్లును వ్యభిచారిణులైరి. జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు. తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలుల నర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను. మీ కోడన్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచనలేని జనము నిర్మూల మగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి అయినను యూదా ఆ పాపములో పాలు పొందక పోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బేతావెనునకు పోవద్దు. యెహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు. పెయ్య మొండితనము చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మేయు గొడ్డ పిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను, వానిని అలాగుననే యుండనిమ్ము. వారికి ద్రాక్షారసము చేదాయెను, ఒళ్ళు తెలియనివారు, మానక వ్యభిచారము చేయువారు. వారి అధికారులు సిగ్గుమాలినవారే అవమానకరమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టికొట్టుకునిపోవును. తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు. హోషేయ 5.
యాజకులారా, నా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు వారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి. రాజసంతతి వారలారా, చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షింతును. ఎఫ్రాయిమును నేనెరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై, వారు తమ దేవుని వద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి తొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదావారును తొట్టిల్లుచున్నారు. వారు గొడ్డలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోవుదురుగాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకున్నందున వారికి కనబడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి. బెన్యామీనీయులారా, మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బపెట్టుడి. శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును. నిశ్చయముగా జరుగబోవు దానిని ఇశ్రాయేలీయుల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యూదావారి అధిపతులు సరిహద్దురాళ్లను తీసివేయువారివలెనున్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారిమీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. వారికధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింసనొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను, యూదావారికి వత్సపురుగు వలెను నేనుందును. తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఏలైనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటివాడను గాను, యూదావారికి కొదమ సింహము వంటివాడను గాను నేనుందును. నేనే వారిని పట్టుకుని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేకపోవును. వారు మనస్సు త్రిప్పుకుని నన్ను వెదకువరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు. హోషేయ 6. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవు నట్లును మీ భక్తి నిలువకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను. నా నోటి మాటల చేత వారిని వధించియున్నాను. నేను బలిని కోరనుగాని కనికరమునే కోరుచున్నాను. దహనబలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. బంది పోటుదంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారై యున్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచుకొనెదరు. చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. హోషేయ 7. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రేయి లోపలికి చొరబడుదురు, బంది పోటు దొంగలై బయట దోచుకొందరు. తమ క్రియల చేత వారు చిక్కుపడియున్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందరు. వారు చేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును. వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత గలవారై యున్నారు.
మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి. రాజు తానే అపహాసకులకు చెలికాడాయను. పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకునియున్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటమండి కాలుచున్నది. పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు. వారి రాజులందరును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయెను. అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగుకయున్నారు, ఆయనను వెదకకయున్నారు. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు. వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వేయుదును. ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును. వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు. వారికి నాశనము కలుగును. వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు. వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను, వారు నామీద అబద్ధములు చెప్పుదురు. హృదయపూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలనని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధినేర్పి వారిని బలపరచినను వారు నామీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురుగాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు. వారు అక్కరకురాని విల్లువలెనున్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తి పాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తు దేశములో అపహాస్యము నొందుదురు. హోషేయ 8. బాకా నీ నోటను ఉంచి ఊదుము. జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరం మునకు వచ్చునని ప్రకటింపుము. వారు మా దేవా, ఇశ్రాయేలు వారలమైన మేము నిన్ను ఎరిగియున్న వారమే యని నాకు మొర్రపెట్టుదురు. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకుని ఉన్నారు. నేనెరుగని అధిపతులను తమకుంచుకుని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు. షోమ్రోను, ఆయన నీ దూడను, విగ్రహము విసర్జించెను. నా కోపము వారిమీదికి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు? అది ఇశ్రాయేలు వారి చేతి పనియేగదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదుగదా? షోమ్రోను చేసుకునిన ఈ దూడ చిన్నాభిన్నములగును. వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు. పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాని తినివేతరు. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఎవరికిని ఇష్టము కాని ఘటము వంటివారే అన్యజనులలో నుందురు. అడవి గార్ధభము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయుల యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకునెను. వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకునెను. ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులుగల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు. ఎఫ్రాయిము పాపము నకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకుని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చెను. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకుని తమ సృష్టికర్తను మరచియున్నారు. యూదావారు ప్రాకారములుగల పట్టణములను చాలా కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును. హోషేయ 9. ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకులిని ఆశించితివి. కళ్లములుగాని గానుగలుగాని వారికి ఆహారము నీయవు. క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు. అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశములో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు. వారర్పించు బలులయందు ఆయనకిష్టము లేదు. వారు ఆహారముగా పుచ్చుకున్నది ప్రలాపము చేయువారి ఆహారము వలెనగును.
దాని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడునుగాని అది యెహోవా మందిరములోనికి రాదు. నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్లిపోయియున్నారు. ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును. నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును. వెండిమయమైన వారి ప్రియవస్తువులను దురదగొండ్లు ఆవరించును. ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతికార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మననుసరించిన వారు వెడ్డివారనియు ఇశ్రాయేలు వారు తెలిసికొందరు. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్యయంతటిలోనూ వేటకాని వలవంటివారై యున్నారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకునుచున్నాడు. వారి పాపములకే ఆయన వారికి శిక్ష విధించును. అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి. చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకునిరి. తాము మోహించిన దానివలనే వారు హేయులైరి. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షువలే ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుటేనను గర్భము ధరించుటేనను వారికుండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. అయితే నరహంతకుల కప్పగించుటకే అది దాని పిల్లలను బయటికి తెచ్చును. యెహోవా, వారికి ప్రతికారము చేయుము. వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలను బట్టి వారినికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసెదను. వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు. హోషేయ 10. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునియలుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతాస్తంభములను పాడుచేయును. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాళ్లలో విషపుకూర మొలచున్నట్టుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. బేతావెనులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు. దాని ప్రభావము పోయినని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు. ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును. షోమ్రోను నాశమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకునిపోవు నురుగుతో సమానమగును. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచుమమ్మును మరుగుచేయుడనియు కొండలను చూచుమా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇశ్రాయేలు, గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచు వచ్చితివి, అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదకి రాగా, నా ఇష్టప్రకారము నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారిమీదికి వత్తురు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది. అయితే దానినున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమేను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి.
నీ ప్రవర్తననాధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకుని నీవు చెడుతనపు పంటకే దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు. అబద్ధము నాకు ఫలము పొందియున్నారు. నీ జనుల మీదికి అల్లరి వచ్చును. షల్మాను యుద్ధము చేసి బేతర్బేలును పాడుచేసి నట్లు ప్రాకారములుగల నీ పట్టణములన్నీయు పాడగును. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును. ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. హోషేయ 11. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పినవాడను నేనే, వారిని కౌగలించుకునినవాడను నేనే, నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకుని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని. ఐగుప్తు దేశమునకు వారు మరల దిగిపోరుగాని నన్ను విసర్జించినందున అష్షూరురాజు వారిమీద ప్రభుత్వము చేయును. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకునియున్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలే నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా యంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాజ్ఞని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరల ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడనుగాని మనుష్యుడను కాను. మిమ్మును దహించునంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు. సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణకుచు వత్తురు. వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశములో నుండి వత్తురు. గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశములో నుండి ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు. యూదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగబడుదురు. హోషేయ 12. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పుగాలిని వెంటాడుచున్నాడు. మానక దినమెల్ల అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు. జనులు అష్షూరీయులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. యూదావారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. యాకోబు సంతతివారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకునెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరుగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవునియందు నమ్మిక. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటివారే అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు. బాధ పెట్టవలే నన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను. నా కష్టార్జితములో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకునుచున్నాడు. అయితే ఐగుప్తు దేశములో నుండి మీరు వచ్చినది మొదలుకుని యెహోవానగు నేనే మీకు దేవుడను. నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును. ప్రవక్తలతో నేను మాటలాడియున్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చియున్నాను. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాటలాడియున్నాను. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు. గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు. వారి బలిపీఠములు దున్నినచేని గనిమల మీదనున్న రాళ్ల కుప్పలవలే ఉన్నవి. యాకోబు తప్పించుకుని సిరియా దేశములోనికి పోయెను. భార్య కావలనని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావలనని అతడు గొడ్డలు కాచెను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకే అతని మీద నేరము మోపును.
అతడు పరులకు అవమానము కలుగజేసి నందుకై నేనతని నవమానపరతును. హోషేయ 13. ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను, అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. తరువాత బయలు దేవతను బట్టి అపరాధియే అతడు నాశనం పొందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు, అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకునుడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలెనుందురు. కళ్లములో నుండి గాలి ఎగురగొట్టు పొట్టు వలెను కిటికీలోగుండా పోవు పొగవలెనుందురు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవా నగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి సింహము వంటివాడనైతిని, చిరుతపులి మార్గమున పొంచియున్నట్లు నేను వారిని పట్టుకున పొంచియుందును. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకనిమీద పడునట్టు నేను వారిమీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహము ఒకని మింగివేయునట్లు వారిని మింగివేతును, దుష్టముగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయెను? రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసుకొంటివిగదా, నీ అధిపతులు ఏమైరి? కాగా కోపము తెచ్చుకుని నీకు రాజును నియమించితిని, క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడియున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా అతని నీటిబుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసెను గనుక అది శిక్షనొందును. జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు, గర్భిణి స్త్రీల కడుపులు చీల్చబడును. హోషేయ 14. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము, నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి. అష్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుడ్డములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రిలేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవేగదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురుపెట్టు సరళవృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడుచుకొందరుగాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.